వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఎలక్షన్స్ అయ్యాక మనం చేసే ఫస్ట్ వెల్త్ టాక్ వీడియో కనుక అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ వ్యూవర్స్ చాలా ఆసక్తిగా చూస్తారనే అనుకుంటున్నాను. బికాజ్ అంటే అనుకున్నట్టుగా ప్రీ పోల్ సర్వేలు అనుకున్నట్టుగా అంటే బీజేపీ ఇండిపెండెంట్ గానే మెజారిటీ వచ్చింది. కొద్ది గొప్ప బుల్డోజ్ చేసేసిద్ది వేరే పార్టీస్ని, ఫుల్గా రిఫార్మ్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసి కైండ్ ఆఫ్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కూడా చాలా చాలా అడుగులు వేస్తారని అనుకున్నాం. కానీ అలా అనుకున్నట్టు కాకుండా కాస్త వెనక్కబడి, అఫ్ కోర్స్ విత్ దట్ సపోర్ట్ ఈజ్ నీడెడ్ ఆఫ్ డిఫరెంట్ రీజనల్ పార్టీస్ అని తెలిసొచ్చింది. ఆ ఎన్డీఏ అలయన్స్ కానీ మొత్తం అంటే దే హ్యావ్ టుగెదర్ ఫార్మ్డ్ ఆర్ రాదర్ ఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. కాబట్టి ఎలాగో ఎన్డీఏ is still towards or looking towards economic development. ఎటువంటి బ్యాక్ స్టెప్ అయితే తీసుకోరు. బట్ ప్రసాద్ గారు అంటే జస్ట్ గెట్ అ సెన్స్, అంటే ఒకటేమో ప్రీ పోల్ అనుకున్నట్టుగా కాకుండా కొంచెం వేరియేషన్ వచ్చింది కాబట్టి కొంచెం డెఫినెట్లీ స్పీడ్ బ్రేకర్ అనకూడదు కానీ అట్లీస్ట్ బంప్స్ అయితే పడ్డాయి. సో ఆ బంప్స్ ఒక్కోసారి గుడ్ అని కూడా చెప్పచ్చు. సో ఎట్ దిస్ జంక్షన్ ఈ అలయన్స్ అండ్ కైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఉంటుందని అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ అటు ఇటు జంపింగ్ అయ్యే ఛాన్స్ ఉండి మళ్ళీ ఆ ఇన్స్టెబిలిటీ వచ్చి ఇంకొంచెం మార్కెట్కి కరెక్షన్స్ లేకపోతే ఫాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఎప్పుడు కూడా పాలిటిక్స్ మీద ఫోర్కాస్ట్ చేయటం, దాని మీద పెట్టుకున్న హోప్స్ బిల్డ్ చేయటం, దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం అనేది చాలా ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. అది మనం చేయకూడదు, ఎవరికి చేయమని కూడా చెప్పకూడదు. పాలిటిక్స్ ఎలా ఉన్నా, పవర్లో ఎవరున్నా, ప్రభుత్వం ఎవరైనా కానీ, ఎవరు నడుపుతున్నా కానీ వాళ్ళ నిర్ణయాలు బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంటాయా లేదా, అంటే ఎకనామిక్ గ్రోత్కి ఫ్రెండ్లీగా ఉంటాయా లేదని మాత్రమే చూడాలి. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గరీబీ హఠావో అంటారు, పేదవాళ్ళకి పెద్ద పెద్ద పీట వేస్తారు అనుకుంటే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పివి నరసింహారావు గారు రావడంతోనే ఇండియాకి మొత్తం న్యూ డైరెక్షన్ కూడా వచ్చింది, విపరీతంగా పెరిగింది కూడా అప్పుడే. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి వ్యతిరేకం కాదు. అందువల్ల వాళ్ళ నుంచి అటువంటి దానికి అపోజిషన్ రాదు. ఇవాళ బీజేపీ గవర్నమెంట్లో కొద్దో గొప్ప పోకడలు మనకి ఎక్కువ మంది ప్రజల్లో వినపడిన ధిక్కార స్వరాలు ఏంటి అని చూస్తే, ఆ ఈడీని, సిబిఐని, ఐటీని వీళ్ళందరినీ కూడా వాళ్ళకి నచ్చని వాళ్ళని, వాళ్ళ పార్టీలో చేరని వాళ్ళని వెంటబడి వేధించడం మొదలుపెట్టారు. కాబట్టి కొద్దిగా గొప్ప నెగిటివిటీ వచ్చింది. దానితో పాటు అందరూ కూడా మోడీ గారిని కనుక ఇలాగే వదిలేస్తే డిక్టేటర్ లాగా అయిపోతారు, చైనాలో ఉన్న షీ జిన్పింగ్ లాగా ఇక్కడ కూడా డిక్టేటర్షిప్ వస్తుందని భయపడ్డారు. ఆ భయాలన్నీ పటాపంచలైపోయిన ఎలక్షన్స్తో. అంటే ఇండియాలో ఉన్న ప్రజల యొక్క సమిష్టి దూరదృష్టి చాలా గొప్పది. అందుకే ఇక్కడ ఈ ఎలక్షన్స్లో ఎవరిని ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ వాతలు పెట్టడం, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టడం అన్నీ చాలా చక్కగా చేశారు. అంటే ఎవరు ఒకరికొకరు మాట్లాడుకుని చేయకపోవచ్చు, కానీ సమిష్టి ఒపీనియన్ బాగుంటే దేశానికి ప్రగతి బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ వచ్చింది ఎవరు? ఈయనకి సపోర్ట్ రావాలి, కరెక్టే, ఖచ్చితంగా మోడీ గారికి సపోర్ట్ కావాలి. ఎవరి దగ్గర నుంచి? చంద్రబాబు దగ్గర నుంచి, నితీష్ కుమార్ దగ్గర నుంచి. వీళ్ళిద్దరూ ఏమన్నా ప్రగతికి ప్రతిబంధకాలని ఆలోచిస్తే కానే కాదు. ఎందువల్లనంటే యాక్చువల్గా ఎకానమీ పరివర్తించడానికి, న్యూ ఏజ్ ఎకానమీకి, ఎకనామిక్ పాలసీస్ ఫ్రెండ్లీ, బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్లో చంద్రబాబు గారు ఎప్పటి నుంచో ఫేమస్. కాబట్టి ఆయన గురించి ఎవరికి డౌట్ ఉండదు. హీఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు ద గవర్నమెంట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కూడా బీహార్లో ఉన్నటువంటి ఆటవిక పాలన నుంచి విముక్తి తీసుకొచ్చిన నితీష్ కుమార్ లాగానే ఇప్పుడు కూడా ఆయన కూడా ఏం చేశారు, ఖచ్చితంగా ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్కి, ఇండస్ట్రియల్ గ్రోత్కి మంచి వేసి కరప్షన్ లేకుండా చేశారు. సో కాబట్టి మోడీ కరప్షన్ లేదు. మోడీకి ప్రధానంగా సపోర్ట్ ఉన్నటువంటి చంద్రబాబు గురించి కూడా బిజినెస్ దగ్గర నుంచి కరప్షన్, బిజినెస్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసేట్టుగా డెసిషన్ తీసుకుంటారనే అపవాదు లేదు. అలాగే నితీష్ కుమార్కి లేదు. మరి వీరు ముగ్గురు కలిస్తే ప్రొడక్ట్ ఇంకెలా ఉండాలి? ఖచ్చితంగా ఇంకా అవుట్పుట్ బాగుండాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా సందేహం అక్కర్లేదు. రాబోయే రోజుల్లో ఈక్విటీ మార్కెట్కి ప్రతికూలంగా ఉండే చర్యలు ఉంటాయని ఊహించడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇకపోతే కావాల్సిందల్లా ఏంటంటే ఈ ఈక్విటీ మార్కెట్ గ్రోత్ ఇంజిన్కి కావాల్సినటువంటి కారణాలు లేదా ప్రేరణ ఇచ్చేటువంటి అంశాలు ఏమన్నా టేకప్ చేస్తారా? టేకప్ చేస్తే అది ఎంత ఫోర్స్తో ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. అందుకని ఎలక్షన్ అవుట్కమ్ ఈజ్ డెఫినెట్లీ ఫేవరబుల్ అని చెప్పాలి తప్పితే దాని గురించి ఎవరు ఆలోచించకర్లా. ఆ 2-3 డేస్ వచ్చిన వాలటాలిటీ బాగా వచ్చింది, అది ఎవరైనా అందరూ చూసిందే, కానీ కంగారు మాత్రం ఇవ్వపడక్కర్లేదు. రైట్ అండి, ఎగ్జాక్ట్గా చెప్పినట్టు. అంటే మనం వీఆర్ నాట్ హియర్ టు కామెంట్ అబౌట్ పాలిటిక్స్. మనకి ఎవరు ఎకానమీ వైపు, ఈక్విటీ మార్కెట్ వైపు, లేకపోతే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎవరైతే
మంచి అడుగులు వేసి దే ఆర్ షోయింగ్ కైండ్ ఆఫ్ ద గ్రోత్ ఫోర్కాస్ట్ అండ్ దర్ షోయింగ్ స్టెబిలిటీ అయితే వీ ఫేవర్ దెమ్. అంటే వీ డోంట్ ఫేవర్, వీ జస్ట్ ఎనీవే హ్యావ్ నో కంట్రోల్, ఎలాగో మన చేతిలో కంట్రోల్ లేదు. బట్ దాన్ని బట్టి ఎనాలిసిస్ ఒకటి అట్లీస్ట్ ఫామ్ చేసుకుని వీ విల్ ట్రై టు అసెస్ అండ్ ఆల్సో అడ్వైస్, మన దగ్గర ఉన్న వ్యూవర్స్ ఇన్వెస్టర్స్ని అడ్వైస్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తాం. సో హోప్ఫుల్లీ వీ విల్ ట్రై టు నాట్ టాక్ టూ మచ్ అబౌట్ పాలిటిక్స్. ఇప్పుడు చేయము, ముందు చేయలేదు, ముందు వచ్చే రోజుల్లో కూడా చేయము. ఎప్పుడు ఎకానమీ, ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ మనకు నచ్చే ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడటం వరకే వీ విల్ ట్రై టు లిమిట్ అవర్ డిస్కషన్. సో ఫస్ట్ మనం వేరే టాపిక్స్కి వెళ్ళే ముందు అంటే ప్రసాద్ గారు మీరు కూడా అంటే చెప్తే బాగుంటుంది. బట్ మనం ఈ వచ్చే శనివారం 15th జూన్న అంటే ఖమ్మంలో ఒక ఈవెంట్ చేయబోతున్నాం. అంటే అఫ్ కోర్స్ కొద్దిగా షార్ట్ నోటీసే కాబట్టి మమ్మల్ని క్షమించాలి. బట్ వీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ అన్ ఆపర్చునిటీ టు డూ ఎ స్మాల్ ఈవెంట్ ఖమ్మంలో. మనం ముందుగా చేసినట్టు విజయవాడలో అదే వేరే వేరే ప్రాంతాల్లో చేసినట్టుగా ఫిజికల్గా ప్రసాద్ గారు, నేను అండ్ మన టీంలో కొంతమంది వచ్చి అంటే ఇన్వెస్టర్స్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి, పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ గురించి, హౌ టు బిల్డ్ ఏ గుడ్ స్ట్రక్చర్డ్ గ్రోత్ ఓరియంటెడ్ పోర్ట్ఫోలియో గురించి ఒక 2-3 గంటలు టాపిక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో June 15 సాటర్డే ఖమ్మం శ్రీ 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 హోటల్లో చేయబోతున్న కార్యక్రమంలో 4 నుంచి 7 సాయంత్రం 4 నుంచి 7 వరకు జస్ట్ టీ అండ్ స్నాక్స్ అండ్ ఆఫ్ కోర్స్ మన సెషన్ని కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం రిజిస్ట్రేషన్ ఇస్ నౌ ఓపెన్. అగైన్ ముందే చెప్తున్నాను, మమ్మల్ని క్షమించాలి కొంచెం తక్కువ సమయం ఇచ్చినందుకు. బట్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే మన ఆఫీస్ కానీ ఎవరికైనా ఫోన్ చేసినా కానీ ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాం. సో ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ట్రై టు కమ్. ఆ సెషన్ డెఫినెట్గా వర్త్ వైల్ ఉంటుంది. అగైన్ సెషన్ కూడా కొంచెం ఫీజుతో అసెస్ అయి ఉంటుంది, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, నాట్ టు మేక్ టూ మచ్ మనీ, బట్ జస్ట్ టు ఎన్షూర్ సీరియస్ ఇన్వెస్టర్సే వస్తారు, సీరియస్ వ్యూవర్సే వస్తారు. అండ్ మాకు కూడా కొద్ది గొప్ప ఈవెంట్ ఆర్గనైజ్ చేసే ఖర్చుల్ని ఊరికే రికూప్ చేయటం మాత్రమే మా ఉద్దేశం, నాట్ టు మేక్ టూ మచ్ మనీ అవుట్ ఆఫ్ దట్. సో ప్రసాద్ గారు వేరే టాపిక్స్కి వెళ్ళే ముందు ఈ ఖమ్మం ఈవెంట్ గురించి మేబీ ఫ్యూ వర్డ్స్. ఖచ్చితంగా యశ్వంత్, ఎందుకంటే గతంలో ఒకసారి మనం ఒక ఫంక్షన్కి ఖమ్మం వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, అక్కడ కొంతమంది ఇన్వెస్టర్లు క్రౌడ్లో ఉన్న వాళ్ళని గుర్తుపట్టడం జరిగింది. గుర్తుపెట్టి మీరు గుంటూరులో చేస్తానంటున్నారు, విజయవాడలో ఈవెంట్ చేసి ఖమ్మం ఎందుకు చేయట్లేదని అడిగారు. ఆనాడే మనం మాట ఇచ్చాం, ఖచ్చితంగా అవకాశం దొరికినప్పుడు చేద్దామని. ఈ మధ్య కాలంలో మనం ఈవెంట్స్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఆంధ్రాలోనే చేస్తారేంటండి, గుంటూరు ఎందుకు, తెలంగాణలో చేయరా అన్నారు. తెలంగాణ, ఆంధ్ర రెండు మాకు రెండు కళ్ళు లాంటివి. కాబట్టి ఏది తక్కువ ఎక్కువ కాదు. పైగా నేను తెలంగాణలో సెటిల్ అయిపోయిన మనిషిని. అందువల్ల ఖచ్చితంగా ఖమ్మంలో చేయాలని ఆలోచించాం. ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం చేస్తున్నాం. 2 రకాల ఈవెంట్ మనం ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేయడం ఎప్పుడు జరిగింది. ఒకటి, ప్రత్యక్షంగా నేను నా టీం అంతా కూడా వచ్చి, నాతో సహా టీం వచ్చి ఒక 2-3 గంటల పాటు మీకు కావాల్సినవి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే మీరు అడగదలుచుకున్నవి కొన్ని, మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని. మీరు తెలుసుకోవాల్సిన వాటిని చెప్పడం నాకు చేతనవుతుంది. ఎందుకని, ఇది తెలుసుకుంటే ఎక్కువ ఉపయోగపడుతుంది ఇన్వెస్టర్లకు అనుకుంటాను కాబట్టి అవి చెప్పడానికి సాధ్యపడుతుంది. రెండవది ఏంటంటే, మీరు అడగదలుచుకున్నవి అడగాలి అంటే, నాలాగా నేను ఒకసారి మీటింగ్ వచ్చి ఒక 2 గంటలు 3 గంటలు మీ మధ్యన కాలక్షేపం చేసి మీతో కలిసి వీడుగా ఉన్నా కానీ అందరితోనూ అన్ని డౌట్లని క్లారిఫై చేయడానికి వీలు కాదు. ఇక్కడ నా యొక్క రిక్వెస్ట్, నా యొక్క విన్నపం, సబ్మిషన్ ఏంటంటే, మా టీంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉంటాం కాబట్టి ఎక్కువ మంది, దాదాపుగా 95% ఆఫ్ ద పీపుల్, నాకు తెలిసిన నాలెడ్జ్లో 90% వరకు వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఒకటే తేడా ఏంటంటే, నేను చెప్పినట్టుగా ఎంఫటిక్గా చెప్పలేము, కానీ అదర్వైజ్ ఎవ్రీబడి విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్. అందుకని 2 రకాల ఈవెంట్స్ మేము ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాం. ఒకటి, ఇలా నేను రావటం, మీటింగ్ కండక్ట్ చేయటం, అందరినీ మీరు కూర్చోబెట్టి మీ అందరికీ అర్థమయ్యేట్లుగా మీరు తెలుసుకోవలసిన విషయాలు చెప్పటం. ఇది. ఆ తర్వాత రెండవ రకం ఏంటంటే, మా టీంలో 3-4 మీ ఊరికి పంపటం, వాళ్ళు కనీసం 2 రోజులో 3 రోజులో మీ ఊర్లోనే బస చేయటం. దాని ద్వారా ఏం జరుగుతుందంటే, మీలో ఎవరైనా సరే వివేకం సంబంధించినటువంటి డౌట్లు ఏదైనా ఉండి, మీ స్టాకు లేదా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో డౌట్లు ఉంటే ఆ మీటింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 1-on-1 మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు టైం స్లాట్ ఇస్తారు కాబట్టి మీరు టైం ఫిక్స్ చేసుకుంటే వాళ్ళు మీతో కూర్చుని అరగంట మీ ఒక్కళ్ళతోనే మాట్లాడతారు కాబట్టి మీ సందేహాలు దాదాపుగా అన్ని నివృత్తి అయిపోతాయి. అది బెటరా ఇది బెటరా అంటే, కొంతమంది అది బెటర్ అంటున్నారు, కొంతమంది ఇది బెటర్ అంటున్నారు. అందుకని ప్రస్తుతానికి మేము ఏం చేస్తున్నాం అంటే, ఈ రకంగా ఈవెంట్స్ నేను కండక్ట్ చేస్తున్నాను. అలాగే మా టీంను కూడా మీ యొక్క ప్లేసెస్కి పంపించే ప్రయత్నం చేస్తున్నాను. రీసెంట్గా చేసిన ఇనిషియేటివ్ గుంటూరులో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. చాలా మంది చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందువల్ల ఆ ఈవెంట్ కూడా వరంగల్లో చేయబోతున్నాం. సో దయచేసి గమనించండి, ఖమ్మం అంటే స్పెషల్ కాదు, వరంగల్ అంటే చిన్న చూపు కాదు. ఒకటి అలా ఒకటి ఇలా చేస్తున్నాం. తర్వాత క్రమంలో
డిమాండ్ని బట్టి అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అన్ని చోట్ల చేయడానికి ప్రయత్నిస్తాం. రైట్ అండి. విత్ దట్ ఇనఫ్ క్లారిటీ అబౌట్ దట్ మనం ఎకానమీ గురించి గ్రోత్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ ఇండియన్ డెట్ లో ఫారెన్ ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయి. అఫ్ కోర్స్ ప్రసాద్ గారు కూడా ముందు చెప్పున్నారు, మన యొక్క గవర్నమెంట్ బాండ్స్ బయట లిస్ట్ అవ్వడం, ఆ యొక్క ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్ లో మనది లిస్ట్ అయ్యి మన గవర్నమెంట్ బాండ్స్ లిస్ట్ అయితే ఫారిన్ రిజర్వ్స్ అన్ని వచ్చేసి మన బాండ్స్ లో పడతాయి. డెఫినెట్లీ లాట్ ఆఫ్ మనీ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ డెఫినెట్లీ జీడిపి ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీస్. అదే కాకుండా ఒక పక్క చూస్తేనేమో సేవింగ్స్ ఏమో ట్రెడిషనల్ ఉన్న నెంబర్ కంటే చాలా పెరిగింది. అంటే 2019లో 14 lakh crores ఉన్న అమౌంట్ సీనియర్ సిటిజన్స్లోది ఇప్పుడు అరౌండ్ 34 lakh crores వచ్చింది. సో హ్యూజ్ జంప్, అరౌండ్ మోర్ దెన్ 2 times జంప్ అయిన నెంబర్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. అదే కాకుండా మోర్ ఇంపార్టెంట్గా డీమ్యాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి, మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయి, ఎటుపక్క చూసినా జిఎస్టీ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ స్ట్రాంగ్ సైన్స్. మనం ముందు చెప్పున్నాం, మనం వెనెవర్ అవర్ ఎకానమీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ దట్ 3 trillion to 7 trillion రేంజ్ ఎకానమీ ఎక్స్పాన్షన్ అండ్ వెల్త్ ఎక్స్పాన్షన్ కూడా జరిగిద్దని. సో ప్రసాద్ గారు, అఫ్ కోర్స్ ఈ నెంబర్స్ అనేది ఆర్ ఆల్వేస్ వన్ కర్సర్ టు లుక్ అట్, బట్ జనరల్గా హౌ మచ్ వెయిటేజ్ మనం ఎలా ఇవ్వాలి వెయిటేజ్ ఇలాంటి నెంబర్స్కి, ఇలాంటి అనాలిసిస్కి? బికాస్ యూజువలీ యాజ్ మీ ఆర్ యూ యాజ్ అ రీటైల్ ఇన్వెస్టర్ మనం న్యూస్ పేపర్లో మనకు నచ్చేదే వింటాం, మనకు నచ్చిన అనాలిసిస్ ఫామ్ చేసుకుంటాం టు సూట్ అవర్ ఒపీనియన్. బట్ ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఎంత వెయిటేజ్ ఇస్తే కరెక్ట్, ఎటువంటి చర్యలు కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయాలి? ఎప్పుడు కూడా మనకి ఎకానమీకి సంబంధించి పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయా లేవా అని చూడటం వరకే మనం చేయగలం. అంతకన్నా ఎక్కువ తెలిసిన ప్రతి న్యూస్కి దీని ప్రకారం ఇండెక్స్ ఎంత పెరుగుతుంది, 172 పాయింట్లు పెరుగుతుందా, 67 పాయింట్లు అట్లా చెప్పడం ఎవరి వల్ల కాదు. చెప్పినా కానీ వాళ్ళు అబద్ధం చెప్పినట్టు తప్పితే నిజం కాదు. కాబట్టి మనం కూడా అంత శక్తి మనకు లేదు, అంత తెలివితేటలు మనకు లేవు, రావు, వద్దు కూడా. మనం చేయగలిగింది ఏంటంటే ఎకానమీకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా అని చూస్తే, ఇప్పుడు నువ్వు చెప్పిన ఫారిన్ ఇన్ఫ్లోస్ ఇంటూ ద డెట్ సెక్యూరిటీస్ రావడంతో ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్స్ దగ్గర డెట్ కోసం, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్కి ఇండియన్స్ దగ్గర డబ్బు కలెక్ట్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. రెండవది, ఫారిన్ ఫండ్స్ కనుక ఇండియాలోకి వస్తున్నట్లయితే వాటి మీద పే చేయవలసిన ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా గొప్ప కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా తగ్గుతుంది ప్రభుత్వానికి. ప్రభుత్వానికి కనుక కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గితే ప్రభుత్వం డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద చేయగలిగినటువంటి ఖర్చు పెట్టే కెపాసిటీ పెరుగుతుంది ఒకటి. రెండవది, అలా ఫారిన్ ఫండ్స్ కనుక ఇండియాలోకి వస్తాయి అంటే ఇండియన్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని గవర్నమెంట్ ఖర్చు పెట్టడం బెటరా, ఫారినర్స్ దగ్గర నుంచి తీసుకుని ఖర్చు పెట్టడం బెటరా అంటే, ఫారిన్ ఫండ్స్ ఇండియాలోకి వస్తే ఇండియన్ డబ్బులన్నీ కూడా అలాగే ఉంటాయి ఇండియన్స్ దగ్గర, కాబట్టి వాళ్ళు ఇంకా సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒక్క నిమిషంలో మాట్లాడతాను. ఈ ఫారిన్ ఫండ్స్ ఇండియాకి రావడం మూలంగా మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అని చెప్తా ఉంటాం, ఇప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను, ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. 1,00,000 కోట్లు కనుక ఇండియాలోకి వస్తే దాదాపుగా 7 లక్షల కోట్లు జీడిపి పెరుగుతుంది. 7 లక్షల కోట్లు జీడిపి పెరిగిందంటే దానిలో దాదాపుగా 12%, 18% జిఎస్టీ కలెక్ట్ అయితే అదంతా కూడా ప్రభుత్వానికి ఇన్కమే. అది ఓన్లీ ఇన్ఫ్లోస్ కాదు, డైరెక్ట్గా ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్. అంటే ప్రభుత్వం చేతుల్లో డబ్బులు పెరుగుతాయి. ఇక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులు కనుక పెరిగితే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడతారు. దాంతో ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా పరుగులెత్తుతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. రెండోది మనం చూడగలిగింది ఏంటంటే, ఎప్పుడైతే ఇండియన్ ఇన్వెస్టర్స్కి ఇలా డబ్బులు ఫారినర్స్ దగ్గర నుంచి కనుక గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఇండియన్స్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం తగ్గితే అప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ కొద్దిగా తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఇప్పుడు వరకు నువ్వు చెప్పినటువంటి సీనియర్ సిటిజన్స్ ఎప్పుడైతే దాదాపుగా 34 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లుగా పెట్టారో, ఇటువంటి డబ్బుల మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఈక్విటీస్ వైపు, మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపిస్తారు. అలా మొగ్గు చూపిస్తే ఈక్విటీ ఫండ్స్లో కూడా ఈక్విటీ మార్కెట్లోకి ఇన్ఫ్లోస్ పెరిగితే మార్కెట్ సస్టైన్ అవుతుంది. పెరగటానికి దోహదపడుతుందని చెప్పడం లేదు, కానీ తగ్గటానికి మాత్రం అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అందువల్ల ఏం జరుగుతుంది, బేస్ బాగా స్ట్రాంగ్గా ఫామ్ అవుతుందని చెప్పాలి. రెండవది, నువ్వు చెప్పిన అంశాలు ఎకనామిక్ గ్రోత్కి సంబంధించిన దానితో పాటు మనం చెప్పవలసింది ఏంటంటే, ఇండియా ఎప్పుడు కూడా అగ్రి బేస్డ్ ఎకానమీ అని చెప్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మాన్సూన్ యొక్క ప్రిడిక్షన్ ఎలా ఉందంటే, ఐఎండి ఇచ్చింది మోర్ దాన్ యావరేజ్ వస్తాయని చెప్పారు. అంటే ఎప్పుడైతే ఎకానమీ అగ్రేరియన్ ఎకానమీ ఉంటుందో అందులో కనుక ఎప్పుడైనా వర్షాలు బాగుంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అట్ ద రూరల్ మార్కెట్లో కూడా పెరుగుతుంది. ఇది చాలా ఉపయోగం. దాని మూలంగా కన్సంప్షన్ పెరిగితే కంపెనీస్కి ప్రొడక్షన్ చేయాలనే ఇన్సెంటివ్ ఉంటుంది, అమ్ముకుంటే వచ్చే లాభాలు పెరుగుతాయి. కాబట్టి గ్యారంటీగా అన్ని రకాల ఎకానమీ వృద్ధి చెందుతుంది. సో ఒక పక్కన జిఎస్టీ పెరిగి, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీస్ పెరిగి, డిమ్యాట్ అకౌంట్స్ పెరిగి, ఫారిన్ ఇన్ఫ్లోస్ ఇంటూ ద డెట్ మార్కెట్ పెరిగి, రెయిన్ఫాల్ బాగానే ఉండి, ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అన్నింటినీ మించి ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుంటే మనం ఇండియా నుంచి బయట వైపు చూడటం అనేది తెలివి తక్కువ పని. అందువల్ల ఇండియన్ మార్కెట్లకి రాబోయే రోజుల్లో గోల్డెన్ పీరియడ్ ఖచ్చితంగా ఉంది.
కొద్ది గొప్ప బ్లిప్స్ ఇప్పుడు చూడండి, ఎలక్షన్లో రిజల్ట్స్ రాగానే ఒకసారి టపామని ఎలా పడిపోయిందో అలా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు స్పెక్యులేటర్స్ కిందకి పడగొడతా ఉంటారు. మనం ఏం చేయాలి, యాజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మనం ఎప్పుడు కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ సమయంలో మొన్న ట్యూస్డే పడిపోయినప్పుడు కూడా మనం వీలైనంత వరకు యాక్టివ్గా ఉందామని ప్రయత్నిస్తూ వీడియోలు చేయడం జరిగింది, కంటెంట్ ఇచ్చాం, ఇన్సైట్స్ ఇచ్చాం, ఎందుకు భయపడక్కర్లేదో చెప్పాం. అందులో ప్రభుత్వానికి ప్రాధాన్యంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ గురించి స్పెసిఫిక్గా కవర్ చేసి అందులో హిడెన్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో కూడా వెతికి తీసి చెప్పడం జరిగింది. దాని తాలూకు వీడియో వేయడం జరిగింది. వీడియో కూడా అనుకున్న దానికన్నా కూడా స్పందన బాగా వచ్చింది. సో ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఉన్న ఆపర్చునిటీస్ బోలెడ్ అయితే పక్క చూపులు చూడటం అనవసరం. మీ దగ్గర డబ్బులుండి బ్యాంకులో డిపాజిట్ చేసుకునే బదులుగా ఈక్విటీ మార్కెట్లో కనీసం నెక్స్ట్ 3-4 years ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు గ్యారంటీగా బాగా పెరిగొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. రైట్ అండి. సో మనం లెటస్ నౌ ట్రై టు ట్యాకిల్ ఫ్యూ ఇండస్ట్రీస్. అంటే ఇన్ని రోజు మనం స్టాక్స్ గురించి స్పెసిఫిక్ థియరీ లేకపోతే అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైనా సరే కొన్ని రోజులు ఇండస్ట్రీస్ అంటే రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీ యొక్క అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ ఇండస్ట్రీలో కూడా ఎటువంటి స్టాక్స్, ఏ స్టాక్స్ వెల్ పాయిజ్డ్ అంటే ఎక్కువ గ్రోత్ ఫోర్కాస్ట్ చూపిస్తున్నాయో, ఫేర్ ప్రైస్ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్నాయో, ఏవైతే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయో కూడా చెప్పే అవకాశం చేద్దాం. సో దిస్ టైమ్ లెట్ us కవర్ 2 సెక్టర్స్. ఒకటి వచ్చేసి ఫార్మాస్యూటికల్స్, రెండు వచ్చేది సిమెంట్. సో ప్రసాద్ గారు, ముందుగా ఫార్మాస్యూటికల్స్ ఎప్పుడు చెప్తా ఉంటారు కాస్త డిఫెన్సివ్ సెక్టర్ అని. జనరల్ ట్రెండ్, హౌ ఇస్ ఫార్మాస్యూటికల్ సెక్టర్ డూయింగ్ యాజ్ ఆన్ డేట్, అంటే ఇప్పటికీ ఎలా ఉంది? ముందు కూడా చేసిన వీడియోలో మనం కొన్ని సెక్టర్స్ గురించి అవుట్లైన్ చేసి ఇంకా స్కోప్ ఉంది, ఈ కొన్ని రోజుల్లో పడింది అని డిఫెన్స్, రైల్వేస్, XYZ సెక్టర్స్ గురించి చేసి ఉన్నాం. స్పెసిఫిక్గా ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్ గురించి ఎలా ఉంది ఇప్పుడు అండ్ ఎటువంటి స్టాక్స్ వైపు చూడొచ్చు? ఓకే యశ్వంత్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది చాలా ఎక్కువ కంపెనీలు ఉంటాయి. అంటే సరిగ్గా చెప్పాలంటే ఒక 1000 కోట్ల కన్నా ఎక్కువ చూస్తే 70-80 కంపెనీలు దాకా ఉంటాయి. అలా అన్ని కంపెనీలు కన్సిడర్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే మనం తరచు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఫార్మాస్యూటికల్ కానీ ఏ కంపెనీలో కానీ ఇండస్ట్రీలో కనుక ఇన్వెస్ట్ చేయాలి అంటే చిన్న మార్కెట్ క్యాప్ కన్నా కొద్దిగా పెద్దవి కొనుక్కోవడం మంచిదని చెప్తున్నాం. దానికి కారణం ఏంటంటే పెద్ద కంపెనీల్లో ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి, చిన్న కంపెనీల్లో ఆల్రెడీ ప్రైస్ ఎక్కువ పెరిగిపోయి ఉన్నది కాబట్టి పెద్ద కంపెనీల వైపు దృష్టి పెట్టడం మంచిదని చెప్తూ వచ్చాం. అందువల్ల ఇవాళ రోజు నేను ఏం చేస్తానంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో అన్ని కంపెనీలు చూడకుండా 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఎన్ని ఉన్నాయా అని చూస్తే 40 కంపెనీలు ఉన్నాయి. ఈ 40 కంపెనీలు నేను చూస్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్ కనుక చూసినట్లయితే అందులో లాస్ట్ ఈ ఫ్యూ డేస్లో అంటే ఈ వీక్లో వచ్చినటువంటి వాలటాలిటీ ఎలా ఉందో చూపించడానికి వీలుగా మీకు కనపడుతోంది. అందులో మార్కెట్ మిగతా వాటిలాగానే ఇది కూడా పడిపోయింది. కానీ రైల్వేస్ను, డిఫెన్స్ అలాంటి కంపెనీ ఇండస్ట్రీలు మార్కెట్ ఫేవరెట్స్గా ఉన్న ఇండస్ట్రీలు చూస్తేనేమో 30% పడిపోతే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఆ లాస్ట్ ఈ 1 వీక్లో పడిపోయింది. మ్యాక్సిమం ఎంత పడిందని చూస్తే కేవలం 10.22% పడింది. అంటే అర్థం ఏంటి? మార్కెట్ మొత్తం పడిపోతున్న ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మాత్రం గట్టిగా నిలబడింది. అది ఓన్లీ ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తే. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నదా అని చూస్తే ఈ 40 కంపెనీల యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ రోజు చూస్తే 16,64,000 కోట్లు ఉంటే అది ఎంతవరకు పెరగచ్చా అని చూస్తుంటే 22 lakh crores. అంటే ఎంత ఉంది? ఇంకా దాదాపుగా 5.5 lakh crores, అంటే మోర్ దాన్ 30% అట్ ఇండస్ట్రీ లెవెల్లో ఉంది, దాదాపుగా 35%. అందువల్ల ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఖచ్చితంగా కూడా మనం పరిగణించవలసిన ఇండస్ట్రీగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి మాకెందుకు సార్, ఏదన్నా స్టాక్స్ గురించి మాట్లాడండి అని మన వాళ్ళు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇండస్ట్రీస్ గురించి కూడా చెప్పే బదులుగా ఆ కంపెనీస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో. ఇది మాత్రం నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్, అందరు వ్యూవర్స్ కొద్దిగా అటెన్షన్ పే చేసి వినండి. విన్న తర్వాత స్క్రీన్ వైపు చూసి అందులో కంటెంట్స్ నోటీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మీకు చూపిస్తుంది ఏంటంటే దాదాపుగా 40 కంపెనీలు అంటే 39 కంపెనీలు ఉంటే ఇందులో 27 కంపెనీలు లాభాలు పెంచుకుని దాదాపుగా 69% అనమాట. దాదాపుగా అంటే 39లో 27 కంపెనీలు పెరిగితే అది కూడా ఎంత పర్సెంటేజ్ పెరిగిందా అని చూస్తే 13% వరకు ప్రాఫిట్లు పెంచుకున్నాయి. ఇందులో ఎన్ని కంపెనీలు బాగున్నాయి అంటే అక్కడ 3 అని కనపడుతుంది. గుడ్ బెట్స్ అంటే 3 అని కనపడుతుంది. ఇది కొద్దిగా మిస్లీడింగ్గా ఉంటుంది, మీరు గమనించండి. 3 అంటే అర్థం ఏంటంటే వచ్చిన కంపెనీల్లో మేము ఇన్వెస్ట్మెంట్కి అప్రూవ్ చేయడానికి ఎలాగూ చేస్తూ ఉంటాం, కానీ అప్రూవ్ చేయడానికి కూడా మా దగ్గరికి రావు. అంటే కొన్ని కంపెనీలు మంచివి అయినా కూడా మా దృష్టిలోకి వచ్చి అప్రూవ్ చేయడానికి అడగవు. ఎప్పుడు అడగవు అంటే ఏ కంపెనీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ ఇన్వెస్టర్ అయినా చేయవలసిన పని ఏంటి? మనం పెట్టే డబ్బుల మీద లాభం రావాలి అని కోరుకోవాలి. అంటే ఏ కంపెనీలో కొనుక్కుంటే లాభం వస్తుంది అని అడగాలి, కానీ ఈ కంపెనీ కొనుక్కుంటే లాభం వస్తుందా అని అడగటం మంచి పద్ధతి కాదు. అందువల్ల మనకు ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా మేము అప్రూవ్ చేయాలి అంటే టాప్ 30 కంపెనీస్లో
అంటే అన్ని ఇండస్ట్రీస్లో కలిపి హైయెస్ట్ గ్రోత్ ఉన్న ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటి టాప్ 30 కంపెనీస్లో కనుక ఏదైనా కంపెనీ చేరుతుంటే అది నా అప్రూవల్ కోసం వస్తుంది. అప్పుడు ఆ కంపెనీని నిశ్చితంగా పరిశీలించి ఓకే అని చెప్తే అది అప్రూవ్డ్ బై అని వస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఫోకస్ చేసినట్లయితే రైట్ హ్యాండ్ సైడ్ కాలంలో ఓకే టు బై అని ఒక మాట కనపడుతుంది. ఆ ఓకే టు బైలో కొన్నేమో నాట్ ఎట్ అని రాస్తుంది, కొన్నిటికేమో వై అని రాస్తుంది. వై అని రాసినా వై అని రాయకపోయినా నాట్ ఎట్ అని ఉన్నా కూడా అన్ని మంచి కంపెనీలే. ఎందుకు రాలేదు అంటే ఈ పర్టికులర్ కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేసే నాటి కనుక ఎక్కువ కంపెనీలు లేకుండా ఉంటే ఈ కంపెనీ రిజల్ట్స్ బాగుండి స్కోప్ కనపడుతుంటే టాప్ కంపెనీలోకి వచ్చేస్తుంది. దానికి ఆటోమేటిక్గా నా యొక్క రిక్వైర్మెంట్కి వస్తుంది కాబట్టి అప్రూవ్ చేస్తాం. దాంతో ఆటోమేటిక్గా వై అని పడిపోతుంది. ఒకవేళ రెండవ కంపెనీ ఒక నెల రోజుల తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంది అనుకోండి, అప్పటికి వందలు వేల కంపెనీలు అన్ని ఇండస్ట్రీస్ నుంచి లాభాలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే ఆ కంపెనీలో హైయెస్ట్ స్కోప్ ఉన్నట్లయితే ఈ యొక్క కంపెనీ పర్ఫార్మెన్స్ బాగున్నా స్కోప్ ఉన్నా కూడా మా దృష్టికి రాదు. అందువల్ల ఇంకా మేము అప్రూవ్ చేయలేదు అంటే దానికి బ్యాడ్ అని కాదు, దానికి మేము చేసిందల్లా ప్రస్తుతానికి ఇంకా అప్రూవ్ టిక్ పడలేదు అని, అంత మాత్రాన్ని అదేం బ్యాడ్ కాదు. ఇప్పుడు మీరు ఇందులో చూస్తే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మీకు కనపడుతున్నది జైడస్ లైఫ్ సైన్సెస్ మొట్టమొదటి లిస్ట్లో ఉంది, అది 45.03. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నాట్ ఎట్ అనే మాట కంగారు పడక్కర్లేదు. గ్రీన్ కలర్లో ఉన్నది అంటే అర్థం ఖచ్చితంగా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ వర్ది అని. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఉంది, అది మనం ఎంతో మంది ఇన్వెస్టర్లకు ఎంతో ముందు దాదాపుగా 6 to 9 months ముందు చెప్పడం జరిగింది. చాలా మంది కొనుక్కున్నారు, ఇంకా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కొనుక్కోవాలని అడగండి, మీ పోర్ట్ఫోలియోలో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ పెరగకుండా ఉంటేనే చేయాలి, కానీ లేకపోతే మాత్రం ఇండస్ట్రీ ఎక్స్పోజర్ పెరిగేటైతే చేయకూడదు. తర్వాత ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, అలంబిక్ ఫార్మా, జుబిలియంట్ ఫార్మా, సన్ ఫార్మాస్యూటికల్స్, లూపిన్ అండ్ జేబీ కెమికల్స్, ఈ అన్ని కంపెనీలు కూడా 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి. 30% కన్నా ఇప్పుడు నుంచి కూడా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి. సో ఫార్మాస్యూటికల్లో డబ్బులు మీరు కనుక ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు నష్టం రావడానికి అవకాశాలు బాగా తక్కువ ఉంటాయి. కారణం ఆల్రెడీ యశ్వంత్ చెప్పినట్టుగా డిఫెన్సివ్ ఇండస్ట్రీ, మార్కెట్ వాలటిలిటీ హెచ్చు తగ్గులకు లోటైనా కానీ కొద్దిగా ఇంటాక్ట్గా ఉండే ఇండస్ట్రీ ఏంటంటే ఎప్పుడు కూడా కన్జ్యూమర్ స్టేపుల్స్, అంటే దైనందిన అవసరాలకు వాడుకునేటువంటి హిందుస్థాన్ లేవరు, డాబరు, ఐటీసీ లాంటి కంపెనీలు, లేకపోతే ఫార్మాస్యూటికల్ కంపెనీలు అని చెప్తారు. అందువల్ల దీనిలో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే చేయాలనుకుంటే ఇది ఇన్వెస్ట్ చేసుకోవాలి. దయచేసి గమనించండి, వివేకం యొక్క సలహాలు ఆల్రెడీ పొందుతున్న ఇన్వెస్టర్లకైతే ఏ కంపెనీ కొనాలో, ఎంత క్వాంటిటీ కొనాలో, ఏ రేట్లో కొనుక్కోవాలో వ్యక్తిగతంగా వాళ్ళకే చెప్పబడుతుంది. వాళ్ళు ఇదంతా వెనక్కర్లా. ఈ వ్యూవర్స్లో ఎవరైతే డూ ఇట్ యువర్ సెల్ఫ్, మీ అంతటా మీరే సొంతంగా చేద్దాం అనుకుంటూ ఉంటారో వాళ్ళకి, అంటే మీ మొత్తం బయ్యింగు, హోల్డింగు, సెల్లింగు మీరే నిర్ణయించుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకు ఉపయోగపడేట్లుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి. నెక్స్ట్ అంటే మన ముందు వీడియోలో కూడా చెప్పున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ రేంజ్కి పెరగలేదు. అంటే మనం ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఫోర్కాస్ట్కి ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్యాప్లో ఉన్నది చాలా స్కోప్ టు గ్రో ఇంకా ఉంది. అండ్ విత్ క్లారిటీ ఎమర్జింగ్ ఇన్ సెంటర్, అంటే ఎకానమీ కూడా సెంటర్లో క్లారిటీ వచ్చింది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ కంటిన్యూ అవుతుంది అనేది గ్యారంటీగా అనుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి వన్ ఆఫ్ దోస్ అలైడ్ ఇండస్ట్రీస్ ఇస్ సిమెంట్. సో ఇప్పుడు సిమెంట్ సెక్టర్ యాజ్ ఆఫ్ నౌ, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ ఫార్మాస్యూటికల్స్ వేరే వాటికి చేసినట్టుగా ప్రస్తుతం సిమెంట్ సెక్టర్ ఎలా ఉంది, అండ్ వాటిల్లో కూడా ఏవైనా వర్దీ స్టాక్స్ ఉన్నాయా? మొట్టమొదటి ఇండస్ట్రీకి ప్రాస్పెక్ట్స్ చెప్పాలంటే సిమెంట్ ఇండస్ట్రీకి నువ్వు చెప్పినట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా పుష్ రాలేదు. ఎందుకంటే అందరూ కూడా డిఫెన్స్ రైల్వేస్ అని రైల్వేస్ అయితే ఆల్రెడీ ఉండవలసిన ధరల కన్నా ఎక్కువ ధరలకు కూడా తీసుకెళ్ళిపోయారు. డిఫెన్స్ కూడా దాదాపుగా తీసుకెళ్ళిపోయారు అక్కడి వరకు. కానీ మార్కెట్లో కరెక్షన్ రావడంతో మళ్ళీ కొద్దిగా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. నా అంచనా ప్రకారం డిఫెన్స్ రైల్వేస్లో గ్రోత్ ఉండదా అంటే ఉంటుంది, ఆల్రెడీ ఉన్నది. కానీ ఆ గ్రోత్ కన్నా ముందు ప్రైస్లో గ్రోత్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా కొనుక్కుని ఎక్స్ట్రా సంపాదించుకుందాం అనుకునే వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటాయి మిగతా ఇండస్ట్రీస్తో పోలిస్తే. అందువల్ల ఫోకస్ కొద్దిగా మనం షిఫ్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే దానికి అసోసియేటెడ్ ఏముంటాయి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, సిమెంట్ అనేది దానికి కావాల్సిందే, కన్స్ట్రక్షను, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా కావాల్సిందే. ఇవాళ మనం ఏం చేద్దామంటే సిమెంట్ ఇండస్ట్రీ చూద్దాం. ఎందుకంటే సిమెంట్ ఇండస్ట్రీ అనేది ఓవర్ నైట్ ప్రొడక్షన్ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా వీలు కాదు. లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఉండేటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఎప్పుడు నుంచో పెట్టినవి. పాత రోజుల్లో పెట్టిన ప్లాంట్ పెట్టిన వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆపరేషనల్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మార్జిన్స్ ఎక్కువ. అంటే ఈ కంపెనీలకు మార్జిన్స్ పెరగాలంటే ఏం జరుగుతుంది, సేల్స్ పెరిగితే చాలు ఆటోమేటిక్గా లాభాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎందువలన అంటే సిమెంట్ ఇండస్ట్రీలో ఉన్న ప్లాంట్స్ కనుక పాతవయ్యి అవేం పనికిరానివి కాదు, పాతవి కనుక అంటే ఒక 10 ఏళ్ల క్రితం పెట్టిన ప్లాంట్స్ కనుక అయినట్లయితే వాటి యొక్క కాస్ట్ అంతా డిప్రిసియేషన్ ఆల్రెడీ రైట్ ఆఫ్ చేసేసి ఉంటారు కాబట్టి
వచ్చిన సేల్స్ మొత్తం లాభాల్లో పడిపోతూ ఉంటుంది. అందువల్ల సిమెంట్ ఇండస్ట్రీ చూడటం అనేది మంచి ఉద్దేశం, మంచి పని. ఇక్కడ 5,000 కోట్ల కన్నా ఎన్ని కంపెనీలు ఉన్నాయా సిమెంట్లో చూస్తే, అంటే మార్కెట్ క్యాప్ 5,000 కన్నా ఎక్కువనే 10 కంపెనీలు ఉన్నాయి. వాటిని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఫోకస్ చేస్తే లాస్ట్ 90 డేస్లో లోయెస్ట్ మార్కెట్ క్యాప్ 1,30,000 క్రోర్స్, అంటే 1,30,000 కోట్లు ఉంటే హైయెస్ట్ ఎక్కడ దాకా వెళ్ళింది 1,60,000 కోట్లు. అంటే బాగా కూడా ఏం పెరగలేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా అయితే పెద్దగా అందరి చూపుకి నోచుకోలేకపోయిందో, సిమెంట్ ఇండస్ట్రీ కూడా దానికి సెకండరీగా ఉంది కాబట్టి ఇది కూడా అంత నోచుకోలేదు. కాబట్టి ఎంత పెరిగింది? ఓన్లీ 22%, లోయెస్ట్కి హైయెస్ట్కి చూస్తే. కానీ ఈ 3 డేస్లో, ఈ ఒక్క వీక్లో మాత్రం ఎంత పడిపోయిందని చూస్తే ఇది కూడా మిగతా వాటితో సంఘీభావంగా పడింది, కానీ ఓన్లీ 13% మాత్రమే తగ్గింది. అది కూడా ఒక్కరోజే, ట్యూస్డే ఒక్కరోజే, తర్వాత మళ్ళీ పెరగటం మొదలుపెట్టింది. ఇవాళ రోజున మార్కెట్ క్యాప్, అంటే ఇవాళ రోజున మనం వీడియో చేస్తుంది ఫ్రైడే కాబట్టి ఫ్రైడేన దాదాపుగా 11 గంటల సమయానికి చూస్తే ఈ 10 కంపెనీలు కలిపి 1,45,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే, దానికి ఆ 10 కంపెనీలకి మన అంచనా ప్రకారం ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఎంత ఉండాలి? 2,22,000 క్రోర్స్, అంటే దాదాపుగా 70,000 కన్నా ఎక్కువ స్కోప్ ఉంది. అంటే 50% అట్ ఇండస్ట్రీ లెవెల్ ఉంది. 10 కంపెనీలు ఉంటే 10 కంపెనీల్లో 50, అన్నిటి కలిపి 50% స్కోప్ ఉంది. వెంటనే మీకు ఆలోచన వస్తుంది, సిమెంట్ ఇండస్ట్రీలో కంపెనీలు ఏం కొనుక్కోమంటారు? వెంటనే కొనుక్కుంటా ఉంటారు. కొనుక్కోవటం మంచి పద్ధతి, అందులో డౌట్ లేదు. ఏ కంపెనీ కొనుక్కోవాలి? ఇండస్ట్రీ లెవెల్లో బాగున్నంత మాత్రాన కంపెనీ లెవెల్లో కూడా బాగుంటేనే కొనాలి, కానీ అన్ని కంపెనీలు కొనకూడదు. 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న అన్ని కంపెనీలు కొనమని కాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మీకు సిమెంట్ కంపెనీల్లో మనం చెప్పినటువంటి క్రైటీరియా ప్రకారం చూస్తే ఏ ఏ కంపెనీలు బాగున్నాయో అవి మాత్రమే మీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే 5 కంపెనీలు మీకు స్క్రీన్ మీదకి వస్తే కేవలం 2 కంపెనీలు మాత్రమే గ్రీన్ కలర్లో వేయటం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఈ 2 కంపెనీలకు మాత్రమే స్కోప్ బాగా ఎక్కువ కనపడుతుంది. మిగతా కంపెనీలకి స్కోప్ 30% లేదు. అంటే కంపెనీలో గ్రోత్ ఉందో లేదో చూడటం మొట్టమొదటి చేయాలి. గ్రోత్ ఉన్నాక మనకి స్కోప్ ఉందో లేదో కూడా చూడాలని చెప్తా ఉంటాం. బిర్లా కార్పొరేషన్ చూసినట్లయితే 2024 మార్చిలో వచ్చిన రిజల్ట్స్ చూస్తే ట్రైలింగ్ 12 months ప్రకారం కేవలం 2% సేల్స్ పెరిగితే వాళ్ళ యొక్క ప్రాఫిట్ 35% పెరిగింది. ఇందుకే నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను, కొన్ని రోజుల ముందు కనుక సెటప్ అయిన ప్లాంట్స్ ఉంటే సేల్స్ పెరిగితే ప్రాఫిట్ ఎబ్బడిమొబ్బడిగా పెరిగిపోతుందని. అది ఒక ఉదాహరణ. బిర్లా కార్పొరేషన్లో 34% పెరిగింది. దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఇవాళ రోజున 1,462 ఉంటే 2037 వరకు వెళ్ళాలి మన అంచనా ప్రకారం. అంటే దాదాపుగా 40% వరకు గ్యాప్ ఉన్నది. కాబట్టి సిమెంట్ ఇండస్ట్రీలో బిర్లా కార్పొరేషన్ ఇస్ ద ఫస్ట్ చాయిస్. నెక్స్ట్ ఇంకో ఓన్లీ చాయిస్ ఏంటి? జేకే లక్ష్మీ సిమెంట్ కనుక మీరు చూసినట్లయితే అది సేల్స్ పెద్దగా పెరగలేదు, ఎందుకంటే ఇంకా పుంజుకోవటం మొదలవలేదు. అది -1%. సేల్స్ కొద్దిగా తగ్గినా కూడా ప్రాఫిట్ 10.72 పెరిగింది. అంటే రేషనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్స్ మూలంగా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కనుక తెచ్చుకోగలిగిన కంపెనీలన్నీ కూడా వాల్యూమ్ పెరిగితే విపరీతంగా వస్తాయి లాభాలు. అందువల్ల ఇందులో కూడా 795 మార్కెట్లో ఉంటే 1,043 వరకు పెరగాలి. అంటే అది కూడా 31% వరకు ఛాన్స్ ఉంది. ఈ 2 కంపెనీలు మాత్రమే సిమెంట్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మన అంచనాల ప్రకారం కొనుక్కోవడానికి అనుగుణంగా ఉన్నాయి. ఒకవేళ మీరు కొద్దిగా తక్కువైనా పర్లేదండి, 20% అయినా కొంటాను అంటే ఇంకో 2 ఉన్నాయి చూడండి. జేకే సిమెంట్స్ ఉంది, అలాగే రామ్కో సిమెంట్స్ ఉంది. శ్రీ సిమెంట్స్ మాత్రం పెద్ద కంపెనీ, అన్ని రకాల బాగున్నా కూడా దాని యొక్క టోటల్ స్కోప్ టు గ్రో ఎంతో చూస్తే ఓన్లీ 13%. సో నా అంచనా ప్రకారం మొదటి 2 కంపెనీలు వివేకం సపోర్ట్ చేస్తున్న కంపెనీలు. రైట్ హ్యాండ్ సైడ్ చివరిలో నాట్ ఎట్ అని రాస్తుంది అంటే అర్థం ఆ కంపెనీలు మంచివి కాదు అని కాదు. ఈ కంపెనీల కన్నా అన్ని ఇండస్ట్రీస్ కలిపి చూస్తే, అన్ని కంపెనీలు కలిపి చూస్తే స్కోప్ ఎక్కువ ఉన్న కంపెనీలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి వివేకం ఫిలాసఫీ ఏంటి? ఇండస్ట్రీలోనే చూడాలి అంటే చూడగలము, కానీ ఇండస్ట్రీలో చూడటం కానీ కంపెనీ వైపు చూడటం కన్నా ప్రతి ఇన్వెస్టర్ మైండ్లో ఉండవలసిన పని, నాకు డబ్బు సంపాదించుకోవాలి అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో బెస్ట్ ఆపర్చునిటీ ఏదని అడగాలి. అలా అడగకుండా సిమెంటే కావాలి అని మీకు తెలిసినట్టుగా భావిస్తూ అడుగుతుంటే ఇలా చెప్పగలం, చెప్పలేక కాదు. చెప్పటం మీ యొక్క మంచి కోరితే కనుక మేము చెప్పవలసింది, అన్ని కంపెనీలు అన్ని ఇండస్ట్రీలు పోల్చి చూస్తే టాప్ ఏమున్నాయో మీకు ఆల్రెడీ ఇస్తుంటాం. అంటే వివేకం మెంబర్స్గా ఉన్న వాళ్ళందరికీ, ప్లాటినం మెంబర్స్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు కోరుకున్నప్పుడు వెంటనే చూడగలుగుతుంటారు ఏమేం కంపెనీలు టాప్లో ఉన్నాయని. వాళ్ళు ఇండస్ట్రీ ప్రకారం చూడరు, నాకు డబ్బు రావాలంటే ఎందులో పెట్టుకోవాలండి అని అడుగుతారు, కాబట్టి వాళ్ళకి ఆ సలహా ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్కి తెలుసో తెలియకో ఇండస్ట్రీ వైజ్ ప్రశ్నలు అడుగుతుంటారు, కాబట్టి వాళ్ళ కోసం ఈ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు వాడుకుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చేవని ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఇచ్చేదంతా కూడా ఏ క్లయింట్ అయితే తనంతట తను తన యొక్క ఇన్వెస్ట్మెంట్ కార్యకలాపాలన్నీ నిర్వర్తించుకోగలని అనుకుంటారో డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటారు. అటువంటి క్లయింట్స్ కోసం
అలా కాకుండా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ వివేకంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా పర్సనలైజ్ అడ్వైస్ అడగకపోయినా కూడా అవసరం అవ్వగానే ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి, విత్ దట్ కంక్లూడ్ చేద్దాం. అగైన్ జెంటిల్ రిమైండర్, మన ఖమ్మం ఈవెంట్ జూన్ 15న సాటర్డే జరుగుతూ ఉంది. సో మేక్ షూర్ టు రిజిస్టర్, అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే డెఫినెట్గా కన్ఫర్మ్ అయినట్టు యువర్ స్లాట్. అది కూడా చిన్న హాలే, దానికి కూడా కొద్ది గొప్ప కెపాసిటీ ఉంది కాబట్టి ఆ కెపాసిటీ నిబంధనలు మేము కూడా పాటిస్తాం. విల్ డెఫినెట్లీ ట్రై టు రిస్ట్రిక్ట్ టు కెపాసిటీ. అంత పెద్ద హాల్ కూడా కాదు కాబట్టి డెఫినెట్లీ మేక్ షూర్ టు రిజిస్టర్ క్విక్లీ. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మన టీంలో మన 989100009891కి ఫోన్ చేసి ఎవరైనా అడిగినా కూడా డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ అవుట్. సో మేక్ షూర్ టు రిజిస్టర్, అండ్ అగైన్ విల్ సీ యూ ఆల్ అగైన్ నెక్స్ట్ వీక్.